అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది వైట్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి చుక్కలు చూపిస్తున్నాడు. దేశంలోకి అక్రమంగా వచ్చిన వారిని తరిమేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ సక్రమంగా చట్ట ప్రకారం వచ్చిన వారిని కూడా రాచి రంపాలు పెడుతున్నాడు. రోజుకో రూల్ తీసుకొచ్చి H-1B వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలివిగా H-1B వీసాలు రద్దు చేయబడ్డాయని ప్రకటించింది. మరి అమెరికాలో ఉంటున్న భారతీయులపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే విషయం గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికాలో H-1B వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారిపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. H-1B వీసా అంటే అమెరికాలో ఉండే కంపెనీకి అమెరికాలో పనిచేయడానికి ఉద్యోగులు దొరక్కపోతే ఇతర దేశాల నుంచి అమెరికాకు రప్పించుకోవడానికి ఇచ్చే వీసానే H-1B వీసా అంటారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఇండియా అగ్రస్థానంలో ఉండడంతో అమెరికాలోని ఐటీ కంపెనీలు H-1B వీసా ద్వారా ఇండియన్స్ ను ఎక్కువగా అమెరికాకు రప్పించుకుంటున్నాయి. కాగా అమెరికా ప్రభుత్వం ప్రతి ఏడాది జారీ చేసే వీసాల్లో 70% ఇండియన్స్ దక్కించుకోవడం ట్రంప్కు కంటగింపుగా మారింది. దీంతో అమెరికా నుంచి ఇండియన్స్ ను సాగనంపడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకుంటున్నాడు ట్రంప్. ఇక తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ H-1B వీసాలను రద్దు చేశామని ప్రకటించింది. దీంతో H-1B వీసాలపై ఉన్న ఇండియన్స్ తో పాటు అలాగే వారిపై ఆధారపడ్డ H-4 వీసాలపై కూడా వారి పరిస్థితి ఏమిటి అనే చర్చ ప్రస్తుతం అమెరికాలో జోరందుకుంది. అయితే అంతకుముందే ట్రంప్ సర్కార్ విదేశాల నుంచి అమెరికాలో అడుగు పెట్టాలనుకునే వారు ముందుగా సోషల్ మీడియా వివరాలను అధికారులకు అందజేసి తర్వాత మాత్రమే దేశంలోకి రాణిస్తామని ప్రకటించిన తర్వాత తాజాగా H-1B వీసాలను రద్దు చేసినట్టు ప్రకటించారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన వారిపై H-1B వీసాలపై ఉన్న వారిపై యథాతథంగా కొరడా జులిపిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న H-1B వీసాలపై ఉన్నవారితో పాటు వారిపై ఆధారపడ్డ H-4 వీసాలను రద్దు చేశామని మెయిల్స్ పంపించారు. ఇటీవలే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ H-1B వీసా ఇంటర్వ్యూలను మార్చి వరకు నిరవధికంగా వాయిదా వేశామని ప్రకటించింది. మరి అకస్మాత్తుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇండియన్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయానికొస్తే ముందుగా అమెరికా కాన్సులేట్ల నుంచి ఈమెయిల్ ద్వారా ముందుగా మీ వీసాలను రద్దు చేయబడింది అని సమాచారం అందిస్తారు. ఇక వీసా రద్దు కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని చెబుతారు. ఒకవేళ తక్షణమే అమెరికా నుంచి వెళ్లకపోవాలనుకునే వారికి మాత్రం తక్షణమే వీసా రద్దవుతుంది. ఇక H-1 వీసాలపై అమెరికాలో ఉన్న వారికి ఈమెయిల్లో ప్రుడెన్షియల్ రివోకేషన్ చేశామని చెబుతారు. అంటే ఇది తాత్కాలికమే, ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్నదని, అలా అని మీ వీసా రద్దు చేయబడలేదని, మీరు తిరస్కరించబడింది కాదు అని వివరణ ఇస్తారు. ఒకవేళ మీరు అమెరికాలో ఉంటే మీ వీసా హోదాపై ప్రభావం చూపదు. అయితే దీని అర్థమేమంటే వీసా రెన్యువల్ సమయంలో మీ వీసా సమీక్షించాల్సి ఉంటుందని మెయిల్లో ప్రస్తావిస్తారు. అలాగే ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమాన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ ఒకవేళ అమెరికాలో ఏదైనా చిన్న పొరపాటు చేసి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కినా లేదా ట్రాఫిక్ ఉల్లంఘనలకు లేదా చిన్న పొరపాట్లకు నోటీసులు అందుకున్నా లేక నోటీసులు అందుకోకపోయినా మీకు ఇమిగ్రేషన్ అధికారుల నుంచి నోటీసులు అందే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ న్యూమాన్ వివరించారు. ఏదో ఒక విధంగా H-1B వీసాదారులను వేధింపులకు గురి చేయడమే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇలా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయని న్యూమాన్ చెప్పారు. ప్రస్తుతం H-1B వీసాదారులు అమెరికాలో చట్టబద్ధంగా ఉన్నా తదుపరి వీసా అపాయింట్మెంట్ సమయంలో సాంకేతిక కారణం చెప్పి వీసా నిరాకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని న్యూమాన్ ఎక్స్లో పోస్టు పెడుతూ వివరించారు. ఇది కేవలం వేధింపులకు గురి చేయడం తప్ప వేరొకటి కానే కాదు. ఎందుకంటే వీసా ఇచ్చే ముందు ఇంటర్వ్యూలో దాదాపు అన్ని విషయాలు అడిగి తెలుసుకుని పూర్తిగా వడపోత తర్వాతనే H-1B వీసా ఇవ్వడం జరుగుతుందని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఉండే H-1B వీసాదారుని సాంకేతిక కారణం చెప్పి రద్దు చేస్తే భవిష్యత్తులో అతడు మరోసారి వీసా ఇంటర్వ్యూకు వెళ్లినా వీసా నిరాకరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి ఇమిగ్రేషన్ లా సంస్థలు. మరి కొత్త నిబంధనలు ఇండియన్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం విషయానికొస్తే ప్రస్తుతం అమెరికాలో H-1B వీసాలపై ఉండేది ఇండియన్సే ఎక్కువగా ఉన్నారు. అయితే ట్రంప్ కొత్తగా తెచ్చిన నిబంధనల ప్రకారం చూస్తే H-1B వీసాలపై ఉన్నవారి
వారు వీసా గడువు ముగిసే వరకు నిరభ్యంతరంగా ఉండొచ్చు. ఒకవేళ ఇండియాకు వెళితే మరోమారు H1B వీసాపై అమెరికాలో అడుగు పెట్టలేరు. కాబట్టి ఒకవేళ ప్రస్తుతం H1B వీసాలపై ఉన్నవారు మాత్రం ఇండియాకు వెళితే ప్లాన్ను తాత్కాలికంగా కొన్ని నెలల పాటు వాయిదా వేసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ అత్యవసరమై ఇండియాకు వచ్చి తిరిగి అమెరికా వెళ్లాలనుకుంటే ఇండియాలో స్టాంపింగ్ వేయించుకోవాల్సి వస్తుంది. అక్కడ వారు వీసాపై స్టాంపింగ్ వెయ్యరు. గతంలో అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన వారు తిరుగు ప్రయాణ సమయంలో అమెరికా కాన్సులేట్లో స్టాంపింగ్ కోసం డ్రాప్ బాక్స్లో వీసాలు వేసేవారు. ప్రస్తుతం డ్రాప్ బాక్స్ సిస్టమ్ను కూడా ఎత్తేశారని చెబుతారు. కాబట్టి అమెరికాలో ఉండే H1B వీసాదారులు మాత్రం ఇండియాకు రాకపోవడమే నయం. ఒకవేళ అత్యవసరమని వస్తే తిరిగి అదే వీసాపై తిరుగు ప్రయాణం చేయలేరు. భవిష్యత్తులో మరోమారు వీసా దొరకడం కూడా అసాధ్యమే అని సలహా ఇస్తున్నారు ఇమిగ్రేషన్ నిపుణులు. ఒకవేళ ఇండియాకు వచ్చి తిరిగి అమెరికాకు వెళ్లాలనుకునేవారు లేదా తమ వీసాలను పొడిగించుకోవాలనుకున్నా ఫ్రెష్గా మరోమారు H1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కాన్సులేట్లో అమెరికా అధికారి అభ్యర్థి ఫైల్స్ను క్షుణ్ణంగా స్క్రూటినీ చేస్తాడు. దీంతో H1B వీసా హోల్డర్ మొత్తం గందరగోళంలో పడతాడు. అత్యవసర పనిపై ఇండియాకు వచ్చిన అభ్యర్థి కుటుంబం అమెరికాలో ఉంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తారు. దీంతో చాలా పరిష్కారం కోసం రెడ్డిట్ ఆశ్రయిస్తున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపిస్తారని రెడ్డిట్కు క్యూ కడుతున్నారు. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో వీసా స్క్రీనింగ్ అనేది నిరంతర ప్రక్రియ అని చెబుతుంటే స్టేట్ డిపార్ట్మెంట్ మాత్రం H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుడితో పాటు వారిపై ఆధారపడ్డ వారి సోషల్ మీడియా అకౌంట్ను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే వీసాలిస్తామని చెబుతున్నారు. ఒకవేళ సోషల్ మీడియాలో అమెరికా ప్రభుత్వంపై కానీ ట్రంప్పై కానీ ఆవేశంలో కామెంట్లు పెడితే ఇక అమెరికా వీసా గురించి మర్చిపోవాల్సిందే. దీంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థికంగా చితికిపోతోంది. తాజాగా ఆయన రేటింగ్ దారుణంగా పడిపోయింది. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. 2024 ప్రెసిడెన్షియల్ పోల్ ప్రచారంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ద్రవ్యోల్బణం తగ్గిస్తానని ప్రగల్భాలు పలికాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ ప్రపంచంపై ఎడాపెడా టారిఫ్లు పెంచడంతో ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటాయి. సామాన్య అమెరికన్కు బతుకు భారమయ్యింది. గత నెల నవంబర్లో దేశంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రజలు ట్రంప్పై మండిపడుతున్నారు. ట్రంప్ వ్యవహార శైలితో అమెరికన్లు కూడా ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో ఆయన అప్రూవల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇది ట్రంప్కు వేకప్ కాల్ అంటున్నారు. మరి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టకుండా అమెరికాను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిని బలవంతంగా తరలించడం అవివేకమని స్థానిక అమెరికన్ మేధావులు కూడా ట్రంప్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి ట్రంప్కు జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుందో వేచి చూద్దాం.